రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలిపే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. మెజార్టీ బీసీ వర్గాలను తమ వైపు ఆకర్షించేందుకు ఆయా జిల్లాల్లో సామాజిక సమీకరణాలను ప్రాధాన్యతనిస్తూ అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా దూసుకుపోతున్నారు. యువగళం పాదయాత్రలో లోకేష్ బస్సు యాత్రలో చంద్రబాబు టీడీపీ అభ్యర్థుల్ని గెలిపించాలి అంటూ పలు చోట్ల అభ్యర్థుల్ని పరోక్షంగా ప్రకటించారు. దీంతో వారు గెలిపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. ఇంతకీ చంద్రబాబు ప్రకటించిన ఆ నాయకుడు ఎవరు? ఏ నియోజకవర్గ అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించారు? వాట్స్ ద స్టోరీ? ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం నుంచి కందికుంట వెంకటప్రసాద్ ను వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపించాలి అని చంద్రబాబు బస్సు యాత్రలో ప్రజలను అభ్యర్థించారు. దీంతో కదిరి అభ్యర్థి ఎంపికపై చంద్రబాబు స్పష్టతనిచ్చినట్లయింది. పులివెందుల రాజకీయ నేతల ప్రభావం ఉన్న కదిరి నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ వెంకటప్రసాద్ గ్రామాల్లో ప్రచారంలో దూకుడు పెంచారు. శ్రీ సత్యసాయి జిల్లాలో కడప, చిత్తూరు జిల్లాలకు సరిహద్దుల్లోని కదిరి నియోజకవర్గంలో వెనుకబాటుతనం, పేదరికం ఎక్కువ. కదిరి నియోజకవర్గంలో 2,50,776 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 1,23,742 మంది కాగా 1,27,027 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర విభజనకు ముందు టీడీపీ అభ్యర్థిగా బీసీ చేనేత సామాజిక వర్గానికి చెందిన వెంకట్ ప్రసాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు అత్తారు చాంద్ బాషా, డాక్టర్ సిద్ధారెడ్డిలు విజయం సాధించారు. మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా కదిరి నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వ వేధింపులు, పోలీసు కేసులకు భయపడకుండా వెంకట్ ప్రసాద్ పార్టీ శ్రేణులకు అండగా నిలిచేవారు అనేది పార్టీ వర్గాల మాట. కదిరి నియోజకవర్గంలో ప్రజల్లో గట్టిపట్టు ఉండటం వల్లే వెంకట్ ప్రసాద్ వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సెంటిమెంట్ కు కేంద్రంగా మారిన కదిరి నియోజకవర్గ అభ్యర్థి ఎంపికలో ఎలాంటి ఊగిసలాట ఉండదని పార్టీ ముఖ్య నేతలు అంటున్నారు. కదిరి నియోజకవర్గం నుంచి బీసీ చేనేత సామాజిక వర్గానికి చెందిన వెంకట్ ప్రసాద్ నే టీడీపీ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటిస్తామని చంద్రబాబు భరోసా ఇవ్వడంతో పార్టీని మరింత బలోపేతం చేయడం, చేరికలపై వెంకట్ ప్రసాద్ దృష్టి సారించినట్టు తెలుస్తుంది.